రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుటుంబాన్ని శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కడప నగరంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం సార్. నాకు నా బిడ్డకు యాక్సిడెంట్ అయి 10 రోజులైంది. నా భర్త చనిపోయి 2 నెలలు అయింది. నా పేరు లక్ష్మీదేవి. ఏదో సాయం చేతనైన సాయం చేస్తారని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను శ్రీరామ్. గత 26వ తేదీన ఆటో యాక్సిడెంట్ ప్రమాదంలో ఆమెకు ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్ పాలైంది. అలాగే మన ట్రస్ట్ ద్వారా మా వంతు సహాయం అని చెప్పి శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మా సహాయం మా వంతున నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా ట్రస్ట్ మెంబర్లు అంతవరకు ఈమెకు ఏదైనా ఆర్థికంగా సహాయం చేయాలంటే కనుక మేము ముందుంటామని మా ట్రస్ట్ ఇప్పటికీ ఆశీస్సులకి ఎల్లుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అలాగే సందడి అమర్నాథ్ అయితేనేమి, ఓబులేస్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి ఆమెను ఆపదలో ఆదుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాగే ఈమెకు కూడా మెడిసిన్స్కి ఏదైనా సంబంధించి ఇబ్బంది పడుతుంటే కనుక మేము ముందుండి ఆమెకు ఆదుకుంటున్నామని మేము భరోసా ఇస్తున్నాం. ఇలాంటివి కూడా మరి ఎన్నో కూడా సేవాకరంగా చేస్తున్నాం. ఈ సికేదిని మండలంలో ఈ పులగూర లక్ష్మీదేవమ్మ చాలా ఇబ్బందిగా, అలాగే వాళ్ళ కుమారుడైతేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా కొంతకాలంగా ఆమెకు యాక్సిడెంట్ అయ్యడం జరిగింది. తర్వాత మరీ 2వసారి యాక్సిడెంట్ అయింది. తన భర్త కూడా కోల్పోవడం జరిగింది. చాలా ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నారు. వెంటనే మన తేజ గారు స్పందించి మాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే కనుక మా వంతు సహాయం మా ట్రస్ట్ ద్వారా మేము ఏదైనా నిత్యావసర సరుకులు ఇస్తామని చెప్పినాం. అలాగే మేము కూడా ఆమెకు ఏదైనా ఇంకా మంచి మెడిసిన్స్ కానీ హాస్పిటల్కి ఏదైనా అవ్వేదంటే మా శక్తి కాడికి మేము ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరన్నా దాతలు కూడా ఇస్తే కనుక చాలా సంతోషంగా ఉంటుంది. మేము స్వయంగా ఇక్కడికి వచ్చి చూసాం. చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నారు. చాలా ఇబ్బందులలో ఏడంటే ఇక్కడ డబ్బులు తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయినాయి. ఇంకా బయట కూడా అప్పులు చేసుకోవాలని చేసుకుంటున్నారు. చాలా కూడా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఏదైనా మీ వంతు సహాయం ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఇంకా కుటుంబాన్ని ఆదుకోవాలని. ఆ పిల్లవాడిని కూడా సరిగ్గా మాటలు రావు, వచ్చి రాని మాటలతో ఉన్నాడు. చదువుకునే స్తోమత కూడా లేదు. ఆర్థికంగా కుటుంబం పోషకాలు చాలా ఇబ్బందితో ఉన్నారు. మా ట్రస్ట్ ఇప్పటికీ ఇలా ముందుంటుందని మేము భరోసా ఇస్తున్నాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం సార్. 10 రోజుల కిందట మా తమ్ముడికి మా అమ్మకి యాక్సిడెంట్ అయింది. తీవ్ర గాయాలైనాయి. మా అమ్మకి యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయింది. మా తమ్ముడికి వచ్చేసి ఇక్కడ మొక్కము ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ ముక్కుకి అందుకు ఫ్రాక్చర్ అయింది. దయచేసి మీ దగ్గర ఉండే కాడికి మీరు మాకు సహాయం చేయండి. మా నాన్న చనిపోయి 2 నెలలు అవుతుంది. మీకు ఉన్న దగ్గరికి మీ సోమతి బట్టి మాకు ఇవ్వండి సార్. మేము కూడా మీ దయతో బతుకుతాం.